లంచం తీసుకుని తప్పు చేయను, ఒప్పు చేయడానికి లంచం అడగను. There's a chance they might come up with a stay order anytime. Let's speed up. Make sure all the explosives are properly accounted. None of the buildings around should be affected. Okay? Zero tolerance. কোনো প্রবলেম হবে না স্যার, আমি সব চেক করব. Okay. నానా Huh? బిల్డింగ్ అంతా ఒకటేసారి కూలిపోతుందా? వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాగా? అవును, అలా ఒకటేసారి ఎలా కూలిపోతుంది? డైనమైట్స్ అన్ని ఒకేసారి పిలుస్తాం కాబట్టి. ఎన్ని డైనమిట్స్ పెట్టారు? এটা কি আর কি চলছে? আমরা आपको आने एक नोटिस পাঠাইছি, but you kept on constructing. We have to bring it down, sir. আরে ছাড় না, তুই দাঁড়িয়ে কথা বলছিস রাহুল সেনগুপ্তার সাথে, চিফ মিনিস্টারের ভাইপো, আরে শহরের সবচেয়ে বড় বিল্ডার। I know, sir. তোর প্রবলেমটা কি? কি চাই? I just want the building to come down, sir. আরে শালা, কমপ্লিটেড বিল্ডিং পুরো, But constructed illegally in a public park. শুন তো, তোকে বিল্ডিং এ 10টা ফ্ল্যাট দিয়ে দেবো, যেতে দে। లంచం తీసుకుని తప్పు చేయను, ఒప్పు చేయడానికి లంచం అడగను. యు హ్యాపీ? ఖుషి హై? రెడీ సార్. On count 3. না, ইভাকুয়েট হয়ে গেছে. 1, এটা করবি না। 2, দশরথ, 3. ট্রিগার. সবাই ঠিক আছে? ఏంటి మళ్ళీ ట్రాన్స్ఫరా? ఇంకంతకన్నా ఏముంటది? মাল চাই? হয় নিশ্চয়, দাঁড়া তোকে। হ্যাঁ আমাকে মাকি চাই। তো কিরকম মাল চাই? Checkmate. এখানে ছিল বসে আছে, চলবে? నో, నేను ఇది మూవ్ చేయట్లేదు, చూసుకోలేదు నాన్న. రేయ్, ఆట అంటే చూసుకోకుండా చేసిన తప్పులు దిద్దుకోవటమే. ఇట్ టీచర్స్ క్యారెక్టర్. గెలవాలంటే ఇంకో గేమ్ ఆడు. కమాన్. বাবি তুমি কাপড় টানো, দুধ খাবো। খাবো খাবো। খাবি বল, দুধ খাবি? ఏదైనా కర్టెన్ ఉన్న కంపార్ట్మెంట్ కి షిఫ్ట్ అవుదామండి. আজকে নিয়ে যাবে দাদা, কোনো বাবা নয়, বল। ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ లోవర్ యువర్ వాయిస్ అండ్ టేక్ ద డ్రింక్ నియర్ ద డోర్? যাবো, নিশ্চয়ই যাবো। আগে বলুন, ওই দুধটা একটু পাওয়া যাবে কি? This is a gift from Rahul Sengupta. সিস্টেমের সাথে বাদরামো চলবে না. He did not want to kill you. He only wanted to break you. Now you are broke.
and you will stay broke. ఐఎమ్ సారీ మిస్టర్ దశరథ్. ఆ రోజు ట్రైన్లో మీరు కూతుర్ని భార్యని పోగొట్టుకున్నారు. అదే ట్రైన్లో నేను నా తల్లి చెల్లితో పాటు నా తండ్రిని పోగొట్టుకున్నాను. నా తండ్రి మళ్ళీ దొరుకుతాడనే చిన్న ఆశతో ఈ ఆటలోకి వచ్చాను మిస్టర్ దశరథ్. మిమ్మల్ని మీకు గుర్తు చేద్దామని వచ్చాను. ఓడిపోయాను. మిమ్మల్ని ఇలా అవమానించడం నా ఉద్దేశం కానే కాదు మిస్టర్ దశరథ్. ఐఎమ్ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒక రౌడీ నా భార్యని కూతుర్ని చంపాడని ఓడిపోయాను అనుకుంటున్నావా? ఆ రాక్షసులు ప్రపంచం అంతటా ఉన్నారా, కానీ వాళ్ళని వ్యవస్థ పోషిస్తుందా శిక్షిస్తుందా అనేదే తేడా. నేను ఓడిపోయింది ఆ ట్రైన్లో కాదు, 60 మంది సాక్షిగా 2 అమాయకులను చంపి 2 నెలలు జైలు శిక్షతో బయటపడ్డారే అప్పుడు ఆ కోర్ట్ రూమ్లో. తీర్పు చదువుతుంటే రాహుల్ సెన్గుప్తా మీసం మెలేసి నవ్వుతూ నా కళ్ళల్లోకి చూసినప్పుడు ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆ నవ్వులో ఉన్న నిజాన్ని జీర్ణించుకుని నాలో ఉన్న నిజాయితీని చంపుకుంటూ బతికాను. ఆ రోజు చచ్చిన శవానికి జరిగిన ఊరేగింపు రాయిది. ఈ దండ నువ్వు వేసింది కాదు. ఈ శవాన్ని దానం చేయాలి కానీ ప్రాణం కోసం బ్రతకూడదురా. నువ్వు ఈ దారిలోకి వస్తే నాలా మొక్కలు అయిపోతావని ఆపాలని చూశాను, కానీ ఈ రోజు నీ మొహంలో ఉన్న ఈ నిస్సాయితని నేను చూడలేనురా. యుద్ధంలోంచి పారిపోయినాడే ఓడిపోయినట్టు, చచ్చే వరకు పోరాడినాడు వీరుడవుతాడు. నా కొడుకు ఓడిపోలేదు, ఓడిపోకూడదు. వాడికి గెలవటానికి ఈ శవం ఎలా పనికొస్తుందో చెప్పు. నాన్న, మళ్ళీ నాకు దారి చూపే వెళ్తురవుతావు నాన్న. 13 కింద వెస్ట్ బెంగాల్ బోర్డు నుంచి బయటకు వచ్చి ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాశాను. ఏలూరులో పబ్లిక్ హెల్త్ ఆఫీసర్గా పోస్ట్ అయ్యాను. మొట్టమొదటి ఇన్స్పెక్షన్లోనే తెల్లేటి నిండా సీలైస్ అనే బ్యాక్టీరియా నిండి ఉందని తెలిసింది. వెంటనే రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్తో కన్సల్ట్ చేసి యాక్షన్ తీసుకోవాలని అప్పటి కలెక్టర్ లేట్ మిస్టర్ రాజ్ సిన్హాకి రిపోర్ట్ చేశాను. అది మినిస్టర్ విశాఖవాణి గారు నడుపుతున్న 1000 కోట్ల వ్యాపారమని, 2.5 లక్షల ఓటర్లకి జీవనోపాధి అని నా ప్రపోజల్ రిజెక్ట్ చేశారు. ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఫేక్ చేయమని, లేదంటే ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరించారు. ఆ పని నేను కాకపోతే నన్ను తప్పించి ఇంకోరితో ఎలాగో చేయిస్తారులే అని నేనే చేశాను. వెంటనే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ప్రమోట్ చేశారు. చెరువు కట్టల వల్ల చుట్టూ ఉన్న పొలాలు నాశనం అవుతున్నాయని 4 ఏళ్ల కిందట రైతులు నా దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడైనా యాక్షన్ తీసుకోవాలని అప్పటి మత్స్యశాఖ మంత్రి శ్రీమతి విశాఖవాణి గారిని డైరెక్ట్గా కలిసి మరో రిపోర్ట్ సబ్మిట్ చేశాను. రైతుల కన్నా మత్స్యకారుల ఓట్లు ఎక్కువని, తెల్లేటిని ముట్టుకుంటే రక్తపాతం అవుతుందని రిపోర్ట్స్ ఫేక్ చేయమని ఆదేశించారు. వరుణ్ హ్యాన్సన్ రిపోర్ట్స్ తర్వాత ప్రీవియస్ కలెక్టర్ విజయ్ కుమార్ గారిని కలిసి కనీసం ఎక్కడైనా యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేశాను. జరగబోయే ఎన్నికల్లో గెలిచేది విశాఖవాణి అని, ఆ గెలుపు గుర్రానికి ఎదురెళ్తే పుట్టగతులుండవని రిపోర్ట్స్ ఫేక్ చేయమని ఆదేశించారు. ఆ పని నేను కాకపోతే నన్ను తప్పించి ఇంకొకరితో ఎలాగో చేయిస్తారులే అని నేనే చేశాను. Witness is excused. Public Health Officer Mr. Ranganath.
ఐ ప్లీడ్ నాట్ గిల్టీ యువర్ ఆనర్. డిప్యూటీ కలెక్టర్ దశరథ్ గారి ఆదేశాల మేరకే ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అన్నీ ఫేక్ చేశాను. ఆ పని నేను కాకపోతే నన్ను తప్పించి ఇంకొకరితో ఎలాగూ చేయిస్తారులే అని నేనే చేశాను. Now, Forest Officer Mr. Janardhan Rao. ప్లీడింగ్ నాట్ గిల్టీ యువర్ ఆనర్. నేను సింపుల్గా డీసీ గారి ఆదేశాలు ఫాలో అయ్యానంతే. ఆ పని నేను కాకపోతే నన్ను తప్పించి ఇంకొకరితో ఎలాగో చేయిస్తారులే అని నేనే చేశాను. Witness is excused. Ex-Collector Mr. Vijay Kumar. ప్లీడింగ్ నాట్ గిల్టీ యువర్ ఆనర్. దశరథ్ గారు చెప్పిన రిపోర్ట్స్ ఏవి నా దృష్టికి రాలేదు. రిపోర్ట్స్ ఫేక్ చేయమని నా సబార్డినేట్స్ని ఎప్పుడూ ఆదేశించలేదు. విశాఖవాణి గారు ఈ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోలేదు. Srimati Vishakhavani. ఐ ప్లీడ్ నాట్ గిల్టీ ఆనర్. ఈ ఆఫీసర్స్లో ఎవరిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అలా చేసినట్టు ఆధారాలు లేవు. తండ్రి కొడుకులు వాళ్ళు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి నా మీద చేస్తున్న ఆరోపణలివి. నేను 40 ఏళ్లుగా ప్రజల కోసమే బ్రతికాను, ప్రజల కోసమే పోరాడాను. ఈ కలెక్టర్ గారి గారిడిలో నా విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఈ స్కామ్ ని ముందుండి నడిపిన డీసీ గారికి కఠినమైన శిక్ష విధించమని కోర్టు వారిని కోరుకుంటున్నాను. The court is recessed for lunch. ఇంకా మనకు న్యాయం జరిగినట్టే.